బూజు దులిపే కర్రతో బాత్రూమ్ క్లీన్ చేశా అండి. సూపర్ హిట్ అయింది. అవి చిన్న షార్ట్ వీడియో చేస్తే దానికి సంబంధించి కొన్ని డౌట్స్ కోసం ఒక ఫుల్ వీడియో చేశా అండి. ఫుల్ వీడియోలో మీకు క్లియర్గా నేను ఏమేం చేశానో అన్నీ చెప్తానండి. అలానే ఈ బాత్రూమ్ అనేది మనం వాష్ చేసిన తర్వాత కూడా డ్రైగా ఉండడానికి ఎలా అంటే మనం కాలు పెట్టినా కానీ పొడి పొడిగా కూడా ఉండాలి. అసలు తడి ఏమాత్రం కూడా ఉండకుండా ఎంత నీట్గా ఉంచుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా వస్తుందండి. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా కామెంట్కి రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. బాత్రూంలో ఇలా పేపర్ పెట్టి ఊదే చూడండి ఎలా వెళ్తుందో. అంటే ఏమాత్రం కూడా తడి లేకుండా మనం అలా నీట్గా ఉంచుకోవాలి. బాత్రూమ్ చిన్న వీడియో చేశాను, చాలా హిట్ అయిందండి. దగ్గర 2 మిలియన్స్కి వెళ్ళింది. అయితే నేను అది షార్ట్ టైమింగ్ తక్కువ ఉండేది కాబట్టి ఏం చేసిన అంటే చాలా స్పీడ్గా చూపించిన. అయితే బ్రష్ చాలా మందికి డౌట్ ఉంది. ఇది బ్రష్ అండి, నేను యూజ్ చేసిన బ్రష్. ఇది ఆల్రెడీ 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి ఇలా పాడైపోయింది. 6 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ ఈ స్టిక్ని తీసుకొని మనం చీపిరికి అట్లా పెట్టుకొని, చీపిరి కూడా హైట్లో పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. అది తర్వాత షేర్ చేస్తాను. అయితే ఈ బ్రష్ ఓన్లీ 100 రూపీసేనండి. ఇది మనం బూజు కరెక్టే వాడతాము. ఇది ఇలా పెద్దగా ఇది హైట్ వరకు. దీన్ని ఇక్కడ నేను లాక్ చేసేసి ఇలా వాడుతున్నా. 100 రూపాయలే పెట్టగానే పాడైతే పోనీ, కానీ మనకేంటంటే ఎక్కువ వంగకుండా ఇలా నుంచొని కూడా కడగొచ్చు అనేసి తీసుకున్నా. నేను చేసింది ఏం చేశాను అంటే దీనికి ఫస్ట్ నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా వాటర్ పోసేస్తున్నా అండి. ఇలా వాల్స్ కూడా పోసేస్తాను ఒకటేసారి. అలా కొన్ని వాటర్ తీసుకొని రెడ్ హార్పిక్ యూజ్ చేస్తున్నా. ఇది మనం ఇక్కడ ఇందులో వాడకూడదు, ఈ కమోడ్లో. ఓన్లీ ఇక్కడ కానీ వాష్ బేషన్లో కానీ వాడచ్చు అనమాట. ఈ రెడ్ హార్పిక్ ఈ బకెట్ నీళ్ళలో వేసేస్తున్నా అండి. డైరెక్ట్ ఎక్కువ ఉంటే మరకలు డైరెక్ట్ వేసుకోవచ్చు అంట, కానీ నేను ఇక్కడ ఏంటంటే వాల్స్కి వేస్తున్నా, నా ఎక్కువ అంత లేవు కాబట్టి. అలా వేసి ఇలా వాడని బకెట్లో వేసేసేయండి. ఇలా హార్పిక్, ఇది ఇల్లు తుడిచే బకెట్ అనమాట, దీంట్లో వేస్తున్నా. స్నానం చేసే బకెట్ అయితే వాడను. ఇందులో వేసేసి వాల్స్కి ఫస్ట్ క్లీన్ చేయాలి. నేను ఇంకా కొంచెం సర్ఫ్ కూడా వేస్తాను. ఇప్పుడు సర్ఫ్ కూడా ఏం వేయట్లేదు, మీకు డైరెక్ట్ చూపిద్దామని చూపిస్తున్నా. చూడండి ఎలా వచ్చిందో. ఏమాత్రం కూడా వంగకండి, నిలబడే చేయండి. మెయిన్ బాత్రూమ్ పని చాలా కష్టం కాబట్టి అందరికీ నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఈ టిప్పు నాకు చాలా బాగా యూజ్ అయిందండి. చూసారు ఎలా వచ్చిందో. దీన్ని డైరెక్ట్ ఇలా తీసుకొని ఇదిగో ఇలా ఫస్ట్ వాల్స్కి రుద్దేస్తా. అవి దాకా అందుతాయి అనమాట. నాకు వాల్స్ వెళ్తున్నాయో అంట. ఇక్కడ వాల్స్ కూడా నేను చూడండి సేమ్ ఇదే బ్రష్ సేమ్ బకెట్లో ముంచి అలా పెడతా ఉన్నానమాట. కొంచెం సర్కిల్ లాగా ఫోమ్ వస్తుంది బాగా, కానీ అక్కడ వైట్ కలర్ అవ్వడం వల్ల మొత్తము కనిపించట్లే క్లియర్గా.
చాలా మంచిగా గ్యాప్స్‌లో కూడా క్లీన్ అయితదండి. చాలా ఈజీగానే అయిపోతది. బాత్రూమ్ కడగడం కష్టం అనిపించిన వాళ్ళందరికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆ టైల్స్ అన్ని సైడ్‌ల వాల్స్ కంప్లీట్ అయిపోయినాక ఫైనల్‌గా లాస్ట్‌లో కింద ఈ ఫ్లోర్ ఉంది గదా! ఇదంతా గూడా నేను క్లీన్ చేస్తాను. ఈ బకెట్‌లో మిగిలిన వాటర్‌తోనే క్లీన్ చేసేస్తాననమాట. ఆ నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం ఇలా క్లీన్ చేస్తానండి. ఇంకొకసారి అలానే పోకపోతే ఇంకొక 2, 3 సార్లు ఒక 2 బకెట్లు, 3 బకెట్లు మళ్ళీ పోసి కడుగుతూ ఉంటా. ఫ్లోరు ఆ నురుగంతా పోయే వరకు. అలా చేస్తే ఏమైద్దంటే దానిపైన కొంచెం కూడా సర్ఫ్ గానీ ఏమి అంటుకోకుండా ఉండిద్దనమాట. అలా ఒక 2 బకెట్ల వరకి మళ్ళీ పోసి మళ్ళీ కడుగుతానండి. చూడండి ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అంతే నేను చేసింది. మన ఫ్లోరు ఇక ఎప్పటికీ డ్రైగా ఉండాలంటే ఈ వైప్ కూడా చేయాలి. ఈ వైప్ కూడా నేను ఇది వాడతా చూడండి. కింద రబ్బర్ లాగా ఉంటుందండి. ఇది చాలా నీట్‌గా అసలు 1 డ్రాప్ కూడా ఉంచదనమాట. చాలా నీట్‌గా లాగేస్తుందండి. ఇవి ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఇంటి దగ్గర షాప్స్‌లో కూడా దొరుకుతాయండి. ప్రైస్ కూడా చాలా తక్కువండి. అది నేను ఎంత 150యో 250కో తీసుకొచ్చాను అంతే అది. ఇలా చూడండి కొంచెం కూడా వాటర్ మిగలదు అక్కడ. మనం ఫస్ట్‌లో మీకు పేపర్ వేసి చూపించా కదా! ఇలా లాగినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడాలి. మీకు అసలు కంప్లీట్‌గా ఏముండదు. అలానే పిల్లలకి స్నానం చేసినప్పుడు కూడా ఎవ్వరు స్నానం చేసే వాళ్ళు ఈ ఫ్లోర్‌తో ఇలా నీళ్ళని లాగేసేయండి అని కూడా వాళ్ళని అలవాటు చేయాలన్నమాట. ఇది నేను మా హస్బెండ్‌కి ఇలా అలవాటు చేయడం వల్ల మా హస్బెండ్ ఎప్పుడు స్నానం చేసినా ఇలా మొత్తం ఇలా లాగేసి వస్తారండి. మా బాత్రూమ్ ఎప్పటికీ అందుకే డ్రైగా ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగా అవసరం అండి. ఇది కంపల్సరీ అలవాటు చేసుకోవడం కూడా చాలా ముఖ్యము. చూడండి ఇప్పుడు ఫ్లోర్ అంతా కూడా మీకు ఎట్లా అయిపోయిందో జస్ట్ నేను వైప్ చేసేసరికి మొత్తం వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూడండి ఎట్లా వచ్చిందో. వాటర్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా! ఇలా అవుతుందనమాట. సైడ్ వాల్స్ కూడా మొత్తం క్లీన్‌గా మీకు నీట్‌గా వచ్చేస్తాయి. అందులో కూడా ఏముండదు. ఇది అండి నా బాత్రూమ్‌కి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను మీకు షేర్ చేస్తున్నా అండి. బాగా క్లీనింగు ఇక వాల్స్‌కి అంటే నాకు ఐడియా లేదు. ఇంతవరకే తెలిసిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.